లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెనాలిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. జగన్ ఒక రంగుల రెడ్డని, తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్ రౌడీ షీటర్లను పరామర్శించి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని తప్పుపట్టారు. అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబాయ్కి ఇస్తానని నమ్మబలికి మరి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే చెల్లెల్ని తల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా చెల్లెల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెంటేయటం వెన్నుపోటు కాదా? ఇంక వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా జగన్ ఉంటాడు, అందులో సందేహం లేదు. ఆయనకి డ్రామాలు ఆడడం ముందు నుంచి తెలుసు. శవ రాజకీయాలు చేయటం, తండ్రి శవం పక్కన పెట్టుకుని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు. బాబాయిని వాళ్లే కొడ్డలిపోటు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు. తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో, మహిళల్ని ఎలా విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెనాలికి వెళ్లి పరామర్శిస్తున్నారు రౌడీ షీటర్లను. మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంవత్సరం అయిందయ్యా, ఒక అరాచక పాలన పూర్తి అయింది, అక్కడ సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరకం జరుపుకుంటున్నావు. ఇటువంటిటప్పుడు ఒకటే చెప్తున్నా, పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. ఈ రోజున నీ నాయకులకి, నీ కార్యకర్తలకి మానసికంగా ధైర్యం కోల్పోయారు. మీ పార్టీ ప్రజలలో విసిరివేయబడింది. నీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి తీర్పుని ఇస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి పిచ్చాడనే ముద్రేసి పోలీసుల చేత కొట్టించి, ఆయన దళితుడే, ఒక ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు తన దగ్గర పనిచేసే డ్రైవర్లని ముక్కలు చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆ డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ముఖ్యమంత్రిగా ఆయన పక్కన కూర్చోబెట్టి, వెనకాల కూర్చోబెట్టి రాజ్యం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు 4వ తారీఖు ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందిన రోజు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్. రేపుకి ఈ వెన్నుపోటు, గొడ్డలి వేటు పేటెంట్ అది ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మంద హస్తాల నుంచి రేపు బయటపడిన రోజు. అయితే రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతతగా చాలా హ్యాపీ